నార్మల్‌గా ఉన్న ఒక అమ్మాయి సడెన్‌గా చాలా పెద్దగా అయిపోతుంది. ఆమె ఒక ఏలియన్ స్పేస్ షిప్ అటాక్ వల్ల చాలా పెద్ద ఆకారంలోకి మారిపోతుంది. అది ఎలా ఏంటిదనేది మనం ఈ మూవీలో తెలుసుకుందాం. డోరా అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈమె ఈ సమయంలో కార్‌లో ఎక్కడికో వెళ్తూ తన భర్తకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆమె భర్త ఆఫీస్‌లో ఉంటాడు. తన పేరు జాక్. అతను డోరా ఫాదర్ కంపెనీలోనే పనిచేస్తూ ఉంటాడు. గత కొన్ని రోజుల నుంచి ఆమె భర్త లూసీ అనే అమ్మాయి మాయలో పడి తనని దూరం పెడుతూ ఉంటాడు. అందువల్ల ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ కారణంగా ఆమె ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఈ డాక్టర్ పేరు నీనా. డోరా డాక్టర్‌తో నా భర్త నేను తనని వదిలేస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు తానే రోజు రాత్రి తన గర్ల్ ఫ్రెండ్ లూసీ ఇంటికి వెళ్తున్నాడు. జాక్‌కి నా ఫాదర్ ఆస్తి ఇష్టం. నేనంటే ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె తన భర్తను వెతుక్కుంటూ లూసీ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంటి ముందు నిలబడి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి వచ్చి జాక్ ఇక్కడ లేడు అని చెప్తాడు. డోరా నిరాశతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత జాక్ లూసీ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు. వీడు డోరాని అడ్డు తప్పించుకుని ఆమె తండ్రి ఆస్తితో లూసీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాడు. ఇంకోవైపు డోరా కారులో ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు సడన్‌గా ఆమెకి ఎదురుగా ఒక ఏలియన్ స్పేస్ షిప్ వచ్చి ఆగుతుంది. డోరా ఆ స్పేస్ షిప్ చూసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు షిప్ నుంచి ఒక వెలుతురొచ్చి ఆమె మీద పడిపోతుంది. అయితే అవకాశం దొరికిన వెంటనే డోరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె మళ్ళీ లూసీ ఇంటికి వెళ్ళి గట్టిగా జాక్ కోసం అరుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఇద్దరు పోలీసులొస్తారు. డోరా వాళ్ళతో నేను హైవే మీద చాలా పెద్ద ఏలియన్ స్పేస్ షిప్‌ను చూశాను అని చెప్తుంది. కొంచెం సేపు తర్వాత ఒక పోలీసు జాక్ దగ్గరికి వెళ్లి "నీ భార్య ఒక ఏలియన్ స్పేస్ షిప్ చూసింది" అని చెప్తుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ డోరాని ఆ స్పేస్ షిప్ కనిపించిన ప్లేస్‌కి తీసుకెళ్తాడు. అయితే వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఆ స్పేస్ షిప్ ఉండదు. ఈలోగా ఆమె ఫాదర్ అక్కడికొచ్చి డోరాని తనతో పాటు తీసుకెళ్తాడు. వెళ్ళేటప్పుడు డోరాతో "నువ్విలాంటి తప్పుడు మాటలు మాట్లాడే జనం ముందు నా పరువు తీయకు" అని చెప్తాడు. అప్పుడు డోరా "నిజంగానే ఒక స్పేస్ షిప్‌ని చూశాను డాడీ" అని చెప్తుంది. అయితే డోరా ఫాదర్ ఆమె మాటలు వినిపించుకోడు. తర్వాత రాత్రి ఆమె జాక్‌తో తను ఉదయం స్పేస్ షిప్‌ను చూశాను అని చెప్తుంది. జాక్ కూడా ఆమె చెప్పింది నమ్మడు. అప్పుడు ఆమె "నీకు నా గురించి ఎటువంటి బాధ, చింత లేదు. నువ్వు ఎప్పుడూ లూసీ మంచం మీద వేడి పుట్టించే పనిలో ఉంటావంటుంది." దానికి జాక్ డోరాతో ఇక మీదట ఎప్పటికీ ఆమెని కలవను అని చెప్తాడు. తర్వాత డోరా తన డాక్టర్ నీనాని మీట్ అవుతుంది. ఆమెతో "నేను హైవే మీద ఒక ఏలియన్ స్పేస్ షిప్‌ని చూశాను. అయితే ఎవరూ కూడా నా మాటలు నమ్మడం లేదు" అని చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ "ఎవరూ నిన్ను నమ్మకపోయినా నేను నీ మాటలు నమ్ముతున్నాను" అని చెప్తుంది. తర్వాత డోరా స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు జాక్ అక్కడికొస్తాడు. అతనితో డోరా "నేను ఎలాగైనా సాక్ష్యాలు సంపాదించాలి. అప్పుడే జనమందరూ నేను స్పేస్ షిప్‌ని చూశానని నమ్ముతారు" అంటుంది. అందుకోసం మనిద్దరం నేను ఆ స్పేస్ షిప్ చూసిన ప్లేస్‌కి వెళ్దాం అని చెప్తుంది. తర్వాత సాయంత్రం ఇద్దరు ఆ ప్లేస్‌కి వెళ్తారు. కొంచెం సేపు వరకు అక్కడ ఏమీ కనిపించదు. అయితే సడెన్‌గా ఆ స్పేస్ షిప్ మళ్ళీ ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ స్పేస్ షిప్ చూసి డోరా చాలా సంతోషంగా ఫీల్ అయిపోయి దాని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు స్పేస్ షిప్‌లో నుంచి ఒక లైటింగ్ వచ్చి ఆమె మీద పడుతుంది. జాక్ తన భార్యని కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ స్పేస్ షిప్ ఆమెని తనతో పాటు తీసుకువెళ్ళిపోతుంది. ఇదంతా చూసి జాక్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకోవైపు లూసీ ఇంట్లో కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉంటుంది. అయితే టెర్రస్ పై నుంచి ఆమెకి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఆమె ఒక గొడ్డలి తీసుకొని టెర్రస్ పైకి వెళ్తుంది. అక్కడ ఆమెకి డోరా కనిపిస్తుంది. లూసీ డోరాని "ఇక్కడ నువ్వేం చేస్తున్నావు" అని అడుగుతుంది. అప్పుడు డోరా ఆకాశం వైపు చూస్తూ స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. కొంచెం సేపు తర్వాత డోరాని ఇంటికి తీసుకెళ్తారు. డాక్టర్ నీనా ఆమెను పరీక్షించి ఆమె ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్తుంది. అప్పుడు డోరా అక్కడికి వచ్చి "నేను పిచ్చిదాన్ని కాదు. మీ అందరూ కూడా నా మాట నమ్మక తప్పదు" అంటుంది. అప్పుడు డోరా భర్త ఆమె ఫాదర్‌తో గొడవ పడతాడు. ఇద్దరూ మాట మాట తిట్టుకోవడం చూసి డోరాకి చాలా కోపం వస్తుంది. ఆ కారణంగా సడెన్‌గా ఆమె శరీరంలో అలజడి మొదలైపోయి ఆమె శరీరం చాలా పెద్ద ఆకారంలోకి మారిపోతుంది. తర్వాత రోజు జాక్ డోరాని చెక్ చేయడానికి ఒక డాక్టర్‌ని తీసుకెళ్తాడు. తర్వాత నీనా ఆ డాక్టర్‌ని డోరా దగ్గరికి తీసుకెళ్తుంది. నీనా ఆ డాక్టర్‌తో సడెన్‌గా డోరా శరీరం చాలా పెద్దగా మారిపోయింది. కానీ ఆమె శరీర పరిస్థితి అందరిలాగానే సాధారణంగా ఉంది అని చెప్తుంది. అప్పుడు డాక్టర్ డోరాని ఇంకా బాగా అబ్జర్వ్ చేయడానికి తన ల్యాబ్‌కి రమ్మని పిలుస్తాడు. అయితే డోరా అందుకు నిరాకరిస్తుంది. తర్వాత ఆ రోజు రాత్రి డోరాని చూడ్డానికి ఆమె ఫాదర్ వస్తాడు. డోరాతో "నువ్వు లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకో" అని చెప్తాడు. అప్పుడు డోరా "నాకు బయటే బాగుంది. నేను ఇక్కడే కూర్చొని ఆకాశం వైపు చూస్తూ రెస్ట్ తీసుకుంటాను" అంటుంది. ఆమె తన ఫాదర్‌ని "నన్ను మళ్ళీ మామూలు మనిషిగా చేయగలరా" అని అడుగుతుంది. దానికి తన ఫాదర్ "డాక్టర్ ఇప్పుడు నీ విషయం గురించి వర్క్ చేస్తున్నాడు" అని చెప్తాడు. తర్వాత డోరా స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె భర్త జాక్ అక్కడికొస్తాడు. డోరాని "నువ్వు బాగానే ఉన్నావా" అని అడుగుతాడు. డోరా "నేను బాగానే ఉన్నాను. అప్పుడప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంటుంది" అని చెప్తుంది. తర్వాత జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు డోరా జాక్‌ని రేపు డిన్నర్‌కి వెళ్దామని ఇన్వైట్ చేస్తుంది. జాక్ అందుకు ఓకే చెప్తాడు.
తర్వాత రోజు డాక్టర్ నీనా డోరాని మీట్ అవ్వడానికి వస్తుంది. అప్పుడు డోరా డాక్టర్‌తో నేను ఈరోజు జాక్‌ని డిన్నర్‌కి ఇన్వైట్ చేశాను అని చెప్తుంది. అది విని నీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత డాక్టర్ వచ్చి నీనాని బయటికి పిలుస్తుంది. ఆ డాక్టర్ చేతిలో చాలా పెద్ద ఇంజెక్షన్ ఉంటుంది. అప్పుడు డోరా కూడా బయటకొస్తుంది. డాక్టర్‌ని ఆ ఇంజెక్షన్ గురించి అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్ ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు డాక్టర్ నీనా డోరాకి ఈ ఇంజెక్షన్‌తో అవసరం లేదు అని చెప్తుంది. అయితే ఆ డాక్టర్ నాకు ఆమె భర్త జాక్ పర్మిషన్ ఇచ్చాడు. ఆమె ఫాదర్ కూడా ఓకే చెప్పారు అంటాడు. అప్పుడు డోరా మరి నా పర్మిషన్ సంగతేంటి అని అడుగుతుంది. తర్వాత ఆ డాక్టర్ చేతిలో ఉన్న ఇంజెక్షన్ లాక్కొని అతన్ని భయపెట్టి దూరంగా విసిరేస్తుంది. తర్వాత రాత్రి జాక్ డోరా దగ్గరికి వస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తారు. అప్పుడు డోరా జాక్‌ని మనం చివరిసారిగా ఇలా ఎప్పుడు డిన్నర్ చేశాము అని అడుగుతుంది. అప్పుడు జాకు మనం ఇలా ఎన్నో సార్లు కలిసి డిన్నర్ చేశాము అంటాడు. అప్పుడు డోరా నువ్వు గులివర్ యాత్ర గురించి విన్నావా అని అడుగుతుంది. జాక్ లేదు. అయితే దాని గురించి ఈ బుక్‌లో చదివాను అని చెప్తాడు. డోరా తనని తాను గులివర్ రూపంలో ఊహించుకుంటూ ఉంటుంది. జాక్‌తో జనం నాకు చిన్న చిన్న ఆట వస్తువులాగా కనిపిస్తున్నారు అంటుంది. అప్పుడు జాకు నువ్వు పిచ్చిదానిలాగా అయిపోయావు. నువ్వు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నావు అంటాడు. అప్పుడు ఆమెకి కోపమొచ్చి బలంగా జాక్ టేబుల్ మీద కొట్టి అక్కడ ఉన్న జీప్‌ని అవతలికి విసిరి పారేస్తుంది. అప్పుడు జాక్ ఆమెతో నీకంటే లూసీయే బెటర్ చూడటానికి. అలాగే మంచం మీద కూడా ఆమె బెటర్ అంటాడు. ఆ కారణంగా వాళ్ళిద్దరూ గొడవ పడతారు. అప్పుడు డోరాకి చాలా కోపమొస్తుంది. అందువల్ల ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఇంకోవైపు ఆమె ఫాదర్ వర్క్‌లో చాలా బిజీగా ఉంటాడు. అతనికి తన కూతురు గురించి కొంచెం కూడా దిగులు లేదు. మరోవైపు ఆమె భర్త కూడా డోరా గురించి పట్టించుకోకుండా లూసీతో ఎంజాయ్ చేస్తూ చాలా బిజీగా ఉంటాడు. కొంచెం సేపు తర్వాత డోరాకి స్పృహ వస్తుంది. అప్పుడు ఆమె జాక్‌ని వెతుక్కుంటూ సిటీలోకి వెళ్తుంది. అదే సమయంలో డోరాకి నీనా ఇంకో డాక్టర్ ఎదురుపడతారు. డోరా వాళ్ళని జాక్ గురించి అడుగుతుంది. అప్పుడు నీనా డోరాని సిటీలోకి వెళ్ళొద్దు అని చెప్తుంది. అయితే డోరా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నేరుగా లూసీ ఇంటికి వెళ్తుంది. ఆమెను చూసి లూసీ గన్నె తీసుకొని వస్తుంది. కానీ డోరా ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆ బిల్డింగ్‌లో హోల్ పెట్టి ఆమె చేతిలో ఉన్న కత్తి కింద పడేస్తుంది. తర్వాత లూసీని బొమ్మలాగా చేతిలో పట్టుకుంటుంది. అది చూసిన వెంటనే జాక్ కారులో పారిపోతూ ఉంటాడు. డోరా కారులో ఉన్న జాక్‌ని బయటికి లాగి అతన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దారి మధ్యలో ఆమెకి కరెంటు తీగలు అడ్డుగా కనిపిస్తాయి. ఆ కారణం చేత ఆమె అక్కడే ఆగిపోతుంది. ఈలోగా అక్కడికి పోలీసులు, డోరా ఫాదర్ వస్తారు. డోరా ఫాదర్ తన కూతురుతో ఇప్పటికే నువ్వు చాలా అవమాన పాలు చేశావు. ఇంకా ఇవన్నీ ఎందుకు అంటాడు. డోరా తన ఫాదర్‌తో నీకు నా మీద ఎటువంటి ప్రేమ లేదు. మీకు మీ డబ్బు మాత్రమే ముఖ్యం. మీరు నాకన్నా ఎక్కువగా డబ్బుని ఇష్టపడుతున్నారు అంటుంది. పోలీసులతో డోరాని షూట్ చేయమని చెప్తాడు. అప్పుడు అక్కడున్న పోలీసులందరూ ఆమెని షూట్ చేస్తూ ఉంటారు. ఆమె ఈ ఫైరింగ్‌లో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెనక ఉన్న ఒక కరెంటు తీగపై పడుతుంది. అప్పుడు ఆమెకి ఒక భారీ కరెంట్ షాక్ తగులుతుంది. అయితే అదే సమయంలో అక్కడికి ఏలియన్ స్పేస్ షిప్ వచ్చి డోరాని, జాక్‌ని స్పేస్ షిప్‌లోకి టెలిపోర్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఆ స్పేస్ షిప్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత జాక్‌ని చూపిస్తారు. ఈలోగా డోరా కూడా జాక్ దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఆ స్పేస్ షిప్‌లో ఉండే ఏలియన్స్‌తో కలిసిపోయి ఉంటుంది. ఆమె జాక్‌తో ఇక మీదట నువ్వు ఇక్కడే ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఇక మీదట ఇదే మన ఇల్లు అని చెప్తుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.